హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఆరోగ్యకరంగా ఉన్నారని, ఆత్మీయ స్థితిలో బాగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. మరి ఇప్పుడు వాక్యం కోసం సిద్ధపడదాం. దేవుని వాక్యం కోసం మరి మీరు సిద్ధంగా ఉండండి. మరి బైబిల్ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. దేవుని సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరండి. మరి మనకి పరిశుద్ధాత్మ దేవుడే సమస్తం మనకి తెలియచేస్తాడు కాబట్టి మనం అట్టి రీతిగా మనము సిద్ధపడి ఉందాం. మరి దేవుని వాక్య భాగం మనం చూసుకున్నాం. ఈరోజు మన ఆత్మీయ తోట లేక మన ఆత్మీయ స్థితి, మనకి అప్పజెప్పబడిన మా అంతర్భాగంలో ఉన్న దేవుడు ఆ ఒక హృదయమన సింహాసనంలో కూర్చునే ఒక పరిస్థితిలో మనము పరిశుద్ధంగా ఉన్నామా లేదా అన్న సంగతి మనము ఆలోచిద్దాం. మనం ఈ దినాన్ని కొన్ని విషయాలు ధ్యానిద్దాం. పరమగీతాలు 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదివి సహాయం చేయండి. అంజూరపు కాయలు పక్కెమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. బండ సందులలో ఎవరు ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పరమగీతములు అనగా సాంగ్స్ ఆఫ్ సాల్మన్. దానికోసం మనం ఆలోచించినట్లయితే అది ఒక చాలా ఆత్మీయ ఒక అర్థం. మరి తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మనకి ఎంతో కావాలి. మరి ఇది ఆత్మీయ లైక్ బిబ్లికల్ స్కాలర్స్, థియాలజియన్స్ అనుకున్న రీతిగా అయితే రాజైన సొలొమోను మరి రాసిన ఒక పుస్తకం ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఇట్స్ అ పోయిట్రీ ఆఫ్ లవ్, అంటే ప్రేమ గీతాలు అనొచ్చు. ఆ కాలంలో అయితే మనం చూసినట్లయితే ఇన్ ద ఓల్డెన్ డేస్ ఇజ్రాయెల్ వాళ్ళు, యూదులు వాళ్ళు యవనస్తుల్ని ఈ పుస్తకం అసలు ఎక్కువ చదవనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథంలో ఉన్న ఈ పుస్తకం పరమగీతాలు, దీనిలో ఆత్మీయ విధానంగా లోతుగా మనం ఆలోచించకపోతే ఇట్ ఈస్ అ వెరీ ఈరోటిక్ బుక్. అనగా ఇది సింపుల్గా మనం ఒక కార్నల్గా దీన్ని తీసుకుంటే, ఇహలోక పరంగా తీసుకుంటే ఇది మాత్రమే ఒక పురుషుడు, ఒక మగవాడు ఒక ఆడ వ్యక్తిని ప్రేమించి అది ఎలాగైతే తను వెంట పడుతున్నాడో అది డిపెక్ట్ చేస్తున్నట్టుగా, అది బయలుపరిచినట్టుగా అనిపిస్తుంది. కానీ దీన్ని మనము కొన్ని సరైన యాంగిల్స్లో దీన్ని మనం ఆలోచించాలి. సరైన విషయాలు దీన్ని మనం తెలుసుకుంటేనే ఈ వాక్య భాగం ఒక అర్థం మనకు తెలుస్తుంది. రాజైన సొలొమోన్ ఇది రాసింది కదా, ఎంత లోతైన తన అనుభవాలు తను అక్కడ సెంటిమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ తను అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మనం కానీ అది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనము తెలుసుకోగలుగుతాం. ఏం తెలుసుకోగలుగుతాం అంటే తనకు అసలు ఏంటి అవసరం. తనకి దరిదాపు 1000 మంది మరి రాణులు,
ఇంకా ఉపరాణులు మరి 700 300 కలిపితే ఎంత 1000 మంది లాగా ఉండేవారు. అంటే తను ఒక వ్యభిచార లేకపోతే ఆడవాళ్ళంటే ఒకలాంటి పిచ్చి ఉన్న వ్యక్త ఏటి రాజు కదా, రాజు అనుకుంటే దెబ్బలకు కదువా అనుకుంటాం మనం. మరి వాస్తవానికి ఈ రాజు సొలొమోన్ రాజు మరి ఎంత గొప్ప రాజు అంటే దేవుని దగ్గర మరి తను ఏమడిగాడు తెలుసా? జ్ఞానం కావాలి, నా ఈ ప్రజల్ని ఏలడానికి నాకు జ్ఞానం కావాలి అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి జ్ఞానంతో పాటు తను ఏ ఒక్క ఐశ్వర్యం కానీ ధనధాన్యాలు కానీ అడగలేదు, ఉత్త జ్ఞానమే అడిగావు కాబట్టి దాంతో కూడా నీకు ధనధాన్యాలు ఐశ్వర్యం కూడా ఇస్తానని చెప్పి దేవాది దేవుడు వాగ్దానం చేసి సొలొమన్ ద గ్రేట్ ఆయన చాలా రకాలుగా ఎంతో ఉన్నతంగా ఆయన రాజ్యాన్ని నడిపించడమే కాదు కానీ గొప్ప జ్ఞానవంతుడుగా మరి ఆయన చూడడానికి ఆయన రాజ్యాన్ని చూడడానికి వేరే వేరే రాజులు వేరే వేరే దేశాల నుంచి మరి ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన వాళ్ళు రాజ్యాల నుంచి వాళ్ళు గొప్ప గొప్ప ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గిఫ్ట్స్గా కూడా బహుమానాలు కూడా ఆయన దగ్గర బహుమానాలుగా ఆయన దగ్గర తేవడం కూడా జరిగేది. అప్పుడు ఒక రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న గొప్పవన్నీ ఐశ్వర్యంతో సహా అందమైన ఆడవాళ్ళతో సహా వాళ్ళందరూ కూడా ఈ రాజ్యానికి అప్పచెప్పబడేవారు. హల్లెలూయా. అది పరిస్థితి. ఆ రకంగా చూసినట్లయితే అనేక రాణిలు వాళ్ళందరూ కూడా చేర్చబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా రాణిల కింద మరి చేర్చబడ్డారు. ఆ ఒక్క గంతా హోదా ఇవ్వబడింది. చాలామంది రాణిలు కనీసం సొలొమోన్ రాజుతో మాట్లాడకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత విస్తారమైన మరి రాణిలుగా ఉన్నారంటే ఆయన భార్యలుగా ఉన్నారంటే అందరి దగ్గరికి వెళ్ళాలి, మరి దర్శించాలి, మాట్లాడాలంటే మరి సమయం కూడా ఉండాలి కదా. అదొక విషయం కింగ్ సొలొమన్ విషయంలో. మరి మనం ఇంకా పరమగీతాల విషయంలో మనం ఆలోచించినప్పుడు గేటియస్లా ఈజ్ దిస్ ఓన్లీ అన్ ఆర్డినరీ డిపిక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్? ఒక స్త్రీ పురుషుడికి మధ్యన ఒక ప్రేమలేఖ మాత్రమేనా? ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్ టువర్డ్స్ అ బ్యూటిఫుల్ పర్సన్? లేక ఏంటిది? మూడు కోణాల నుంచి. లేక రాజైన సొలొమోన్ అంత మహారాజు అయి ఉండి, అంత జ్ఞానవంతుడై ఉండి, అంత అందమైన రాణిలు ఉపరాణిలు తను కలిగి ఉండి, ఒక షూలేమిరాలు దగ్గరికి ఒక షెపర్డెస్ అంటే ఆ గొర్రెలు ఆ దూడలు అవన్నీ కాసుకున్న ఒక స్త్రీ దగ్గర ఎండలో పడి నల్లబడిపోయి చర్మం ఏమండి అందవికారంగా అయిపోయి, ఆ ఎండ తగులుతూ జుత్తు వెంట్రుకలు ఎర్రగా అయిపోయి, ఆ చేతిలో రోమాలు ఎర్రగా రఫ్గా అయిపోయి, ఆ రాణీలు ఎంత బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకొని ఎటువంటి స్నానాలు చేయించబడి ఎటువంటి మంచి సుగంధమైన ద్రవ్యాలు వాడబడి వాళ్ళు ఎలాగైతే అంత అందంగా ఉంటారో, మరి వాళ్ళంతా సొలొమోన్ ఒక హృదయాన్ని ఆకర్షించలేదు. కానీ ఈ యొక్క మామూలు షూలేమిరాలు మరి ఏ అందసందము ఏ చదువు లేదు, ఏమీ లేదు. మరి ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్స్, ఎన్వైరన్మెంటల్ ప్రెషర్స్లోని వానైతేనే వర్షమైతేనే మరి ఎండ అయితేనే అక్కడ తను కాసుకుంటే తన గొర్రెల్ని, అటువంటి వ్యక్తి నీ వెనకపడి తన ఒక అందాన్ని తను అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు, దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది మనలాంటి వాళ్ళకి. హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరంగా ఉన్నప్పుడు మనము నిజంగా దీని విషయంలో పరిశుద్ధాత్మదేవుడు మనం అడిగినప్పుడు మనకి డిఫరెంట్ యాంగిల్స్ he reveals, gives us a revelation of the different angles. ఎన్ని కోణాల్లో దీన్ని మనం చూడగలమో ఆ కోణాల కోసము మనల్ని ఆ గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు. హల్లెలూయా.
love between King Solomon and the way he was wooing a shepherdess. ఒక గొర్రెలు కాసుకున్న ఒక స్త్రీకి సొలొమోన్కి మధ్యన ఒక ప్రేమ కథ. ఆ పుస్తకం అంతా చదివితే, ఆ పరమగీతాలు అంతా చదివితే అదే. కానీ ఇంకొక రకంగా మనం చూసినట్లయితే, ఇవి ప్రాముఖ్యమైన విషయాలు చూసినట్లయితే, యెహోవా దేవుడి యొక్క ఆయన ఎన్నుకున్న ప్రేమించిన ఆ ఇజ్రాయేలీ ప్రజల పక్షాన ఉన్న ఒక గొప్ప ప్రేమ, వాళ్ళ కోసం ఎంతలాగా చేశాడు దేవాది దేవుడు, ఎంతలాగా ప్రేమించాడు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా అనబడుతున్న దేవాది దేవుడు అబ్రహాంకైతే ఏమంటున్నాడు, నీ సంతానం ఇసుకరేణు వలె ఆకాశ నక్షత్రం వలె ఉంటుందని చెప్పి. మరి అలాగ ఉండడమే కాదు, ఇస్సాకు మరి ఇంకా అలాగా ఎదుగుతూ ఉన్నారు ఆ జనరేషన్స్. వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, అక్కడి నుంచి విడిపించబడ్డం, మోషేతో మాట్లాడడం, మోషేకి ఆహారాన్ని ఇచ్చి మోషేని బలపరిచి అక్కడ పంపించడం, మరి ఎర్ర సముద్రం దాటించడం మోషే నాయకత్వం కింద. అక్కడ నడుస్తూ మేఘస్తంభం అగ్నిస్తంభం వల్లే వాళ్ళకి మరి అన్ని రకాలుగా ఒక విల్డర్నెస్ జర్నీలో, ఆ అరణ్య యాత్రలో ఆయనతో ఉన్న విధానం. ఇంకా మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చిన తర్వాత కూడా అనేక యుద్ధములు, అనేక శత్రువులను జయించి వాళ్ళ మధ్యన దేవాది దేవుడు ఉండాలని ఆశపడి వాళ్ళకి ప్రవక్తలేటి, న్యాయాధిపతులేటి, రాజులేటి, మరి రకరకాలుగా అందరినీ ఆయన చూసుకోవడానికి, కాయడానికి, నడిపించడానికి ఎన్ని రకాలుగా దేవుడైన యెహోవా వాళ్ళ విషయంలో మరి అంతగా శ్రద్ధ వహించాడు అన్న సంగతి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులే. ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా కూడా డిక్లేర్ అయిపోయింది ఎప్పుడో అండి. కానీ అంత పెద్ద మహాదేశాలు దాని చుట్టూ ఉండి కూడా దాన్ని ముట్టుకోలేకపోతున్నాయంటే వాళ్ళ మధ్యన ఎవరున్నారు? దేవాది దేవుడు. హీఈస్ దేర్ విత్ దెమ్. వాళ్ళు ముడితే నా కనిపాపని ముట్టినట్టు అంటారు. వాళ్ళు ప్రేమించేవారు వద్దలెదురు అంటారు. మనం ఇంకొక రకంగా చూస్తే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ లవ్ depicts the great love of Jesus which he had towards the church, which is his bride. యేసు క్రీస్తు ప్రభు ఒక అపారమైన ఆయన ఒక వధూ సంఘం పట్ల కలిగిన ప్రేమ ఇందులో ఏమిడి ఉన్నదన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. సో మనం ఎటువంటి దినాల్లో ఉన్నాం? 2000 సంవత్సరాల నుంచి మానవాళి కోసం నశించిపోయిన దాన్ని వెతికి తిరిగి రక్షించడానికి దేవాది దేవుడు నరవతారగా యేసయ్యని ఈ లోకానికి పంపించాడు కదా. మరి ఆ యేసయ్య మరి 3.5 సంవత్సరాలు మాత్రమే మరి దేవుని కోసము అట్టరీతిగా ఆయన ఏం చేశాడంటే మరి దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మని ఆయన ఎంతగానో వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే, మనము అర్థం చేసుకున్నట్లయితే ఎంతలాగా యేసుప్రభు అప్పటి నుంచి ఇంతవరకు నా బిడ్డలు నా వైపు ఉండాలి, నా వైపు తిరగాలి, పాపం విడిచిపెట్టాలి అని ఆశపడుతూ, మానవాల్ని ఎవరు నశించిపోకూడదు, రక్షించబడాలని ఆశపడుతూ మరి యేసుప్రభుని పంపించిన తర్వాత కూడా 12 మంది శిష్యులు మరి ఎన్నుకోవడం కాకుండా
వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఎంతగానో మాకు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది అని దాక్కుని జడిసిపోయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళపై మేడగదిలో దిగొచ్చినప్పుడు పెంతెకోస్తు దినమందున మరి వాళ్ళందరూ కూడా మారిపోయారన్న సంగతి మనకు తెలుసు. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరగడం, లోక ప్రపంచం తలకిందులైంది. ఇప్పుడు మనకున్న సౌకర్యాల్లాగా అప్పుడు ఉన్నాయా? ఫ్లైట్లు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? లేకపోతే పెద్ద పెద్ద ఎంతో స్పీడ్గా వెళ్ళిన బళ్ళు ఉన్నాయా? ఏ త్రోవన ఏ మార్గాన్న అంతలాగా దేవుని యొక్క సువార్త చెప్పబడి అంతలాగా లోక ప్రపంచంలో క్రైస్తత్వం మరి చేరగలిగింది. ఎంతంటే కేరళ కొన్ని నెలల క్రితం ఆ రకంగా మనం వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఎలాగైతే థామస్ అక్కడ అది ఆ కేరళ ప్రాంతానికి ఎలా రావడం, ఎలాగ కొంతమంది ఆయన అక్కడ సేవను బట్టి రక్షించబడ్డం, ఎలాగ ఆయన్ని మరి సోడుతో ఎలా చంపేయబడ్డం, ఆ ప్రాంతాలు మన దేశంలో కూడా అడుగుపెట్టి ఒక పుణ్య దేశంగా ఆ ప్రాంతాన్ని ఎంత చూసినప్పుడు ఎంత పులకరించానో నేను ఎంత సంతోషించానో నా ఆత్మలో. అవును కదండి. అది ఆలోచించినప్పుడు ఐఎమ్ రియలీ అమేజ్డ్, వాట్ అ ఆసమ్ థింగ్ అని ఆలోచిస్తూ ఉన్నాను, అనుకుంటున్నాను కూడా ఆలోచించినప్పుడు అంతా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సంఘం కోసం ఎంత చేశారు, ఒక్కొక్కరి కోసం, నా కోసం, మీకోసం ఎంత చేశారు. ఆయనకు శరీరం ఆయన నిలబెట్టడానికి ఆయనే మరుగైపోయాడు, చాటైపోయాడు, ఒక బలి అయిపోయాడు. ఆయన చిందించిన రక్తం చేత మన కన్నాడు, కొన్నాడు. సాతాను ఒక హస్తాల నుంచి విడిపించాడు. మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆత్మీయ అలంకరణ, ఆయన వధూ సంఘం ఎలాగుండాలి అంటే ఎక్కడుందటండి? ఈ పావురం దేంతో పోల్చబడింది? ఒక పావురం పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యం. ఎక్కడుందటండి? ఇట్స్ హిడెన్ అండర్ ద క్లెఫ్ట్ ఇన్ అ హై మౌంటైన్ ప్లేస్. హల్లెలూయా. అక్కడే మనం చూసినట్లయితే చూడండి, 91వ కీర్తనలో ఒకసారి చదివి సహాయం చేయండి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మరి ఆ ఒక మహోన్నతుని చాటుని నివసించిన వాడే సర్వశక్తికి కూడా పాత్రుడైపోతాడు. ఆ సర్వశక్తి అక్కడే పొందుకుంటాడు. మరి ఈ యొక్క పౌరము ఎక్కడుందటండి? ఆ ఒక దేవునితో ఆ ఉన్నతమైన స్థితిలో ఆయనతో ఎప్పటికప్పుడు సాంగత్యంలో, మరి ప్రార్థనలో దేవునికి దగ్గరై మనం పరిశుద్ధాత్మలో ఆయనతో మనం మాట్లాడుతూ, ఆయనలో మనం ఎదుగుతూ, ఆయన ఒక వరాల ఫలాలు పొందుకుంటూ, ఆయనలో మనం ఫలిస్తూ ఆ రకంగా మనం ఉన్నామా, లేక మనం ఎడమగా ఉన్నామా, ఆయన హత్తుకొని ఉన్నామా, ఆయనలో మనం ఎలాగున్నాం అని మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ఒక వధువుగా మనం సిద్ధపడుతున్నామా? వీఆర్ అ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. వధువు సంఘము, అందులో సంఘంలో పురుషులు స్త్రీలు ఉంటారు. కానీ సంఘము, వధువు సంఘం ఒక స్త్రీగా బోధించబడుతుంది. ఎందుకు స్త్రీగా బోధించబడుతుంది అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక వధువుని వివాహం చేసుకోకముందు
ఆ వధువుని మరి ఆయన ఎంతగా మోడర్న్ టైమ్స్లో దాన్ని మనం ఏమంటాం, ఒక డేటింగ్ అంటాము. మరి ముందుగా ఒక 6 నెలలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు ఒకళ్ళొకరిని. నువ్వు ఇలాగ ఉండాలా, నా కోసం నువ్వు నీకేమి ఇష్టమో తన ఇష్టాలేటో వాళ్ళ ఇష్ట నష్టాలేటో తెలుసుకుంటూ, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని ఎన్నుకొని పిలుచుకొని రక్షించుకొని దినదినము ఆయన స్వారూప్యంలో మనం ఎదుగుతున్నామా లేదా అని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుని కూడా మన కోసం సహకారంగా ఉంచి మనం అలంకరించబడుతున్నామా లేదా, నువ్వు నేను మనం అలంకరించబడుతున్నామా రోజు దినదినము యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం ఒక్కసారి మనం ఆలోచించగలిగితే బాగుందేమో. ఏటి ఆ వాక్య భాగం అని మనం చదివినప్పుడు మనం చూస్తే అదొక ద్రాక్ష తోట. అదొక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలోని అవి చిన్న చిన్నగా అవన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి ఆ ఫలాలు. అది పాడడానికి వీల్లేదు. చూడండి, ఇంకో మాట మనం చూద్దాం. యోహాను 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, నేను ఎవరందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు ఏమీ చేయలేరు. ఆహా, ఎవరటండి ఆ ద్రాక్షవల్లి? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మీరు అనగా మనము తీగలమే. మనం పచ్చగా చక్కగా జీవంగా మనం ఎప్పుడు ఉండగలం? ఆ ద్రాక్షవల్లితో అంటగట్టబడి ఉంటేనే. ఒక చెట్టు కొమ్మని ఈ మధ్య ఎలక్ట్రీషియన్స్ కరెంటు సరిగ్గా వెళ్ళటం లేదో, ఏదో ఎక్కడో ఒక దగ్గర ఏదో అవుతుందని చెప్పి నరికేస్తూ ఉంటారు చాలా కొమ్మల్ని చెట్టు నుంచి. ఆ కొమ్మలు నరికిన రోజు కొంచెం పచ్చగుంటే కొంత ఎండ తగిలిగానే శుభ్రంగా ఎలాగైపోతాయి అంటే కరకరలాడుతూ ఒకలాగా బ్రౌన్గా అయిపోయి రంగు మారిపోయి అది ఇంకా పొయ్యిలో పెట్టడానికి కర్రలాగా మరి లేకపోతే పారేయడానికి ఆ రకంగా తయారవుతాయి. అదే మన జీవం మనలో మనం ఎవరి దగ్గర నుంచి మనం పొందుకోగలం? ఆత్మీయ జీవం ఎవరి దగ్గర నుంచి పొందుకోగలం? మనం యేసు ప్రభుతో అంటుకట్టుబడి ఉంటేనే. ద్రాక్షవల్లిని యేసు ప్రభుతో అంటుకట్టుబడి ఉంటేనే. చాలాసార్లు మనం ఏమైపోతాం? సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాం. చాలాసార్లు మనం ఏమైపోతాం అంటే సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. చాలాసార్లు మనం అయితే నాకు తెలిసినంతగా యేసు ప్రభు కూడా తెలిసి ఉండదేమో అనుకుంటాం. యేసు ప్రభు ఒకటి చెప్పాలనుకుంటే మనం దానికి కరెక్ట్గా ఆపోజిట్గా చేయాలనుకుంటాం. లేదండి, యేసుక్రీస్తు ప్రభులో మనం ఉంటే మనకు ఒక ఇండివిజువాలిటీ ఉండదు. వీఆర్ ఎంట్వైన్డ్ అండ్ రూటెడ్ అండ్ గ్రాఫ్టెడ్ ఇన్ జీసస్. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో అంటకట్టబడి ఉన్నావా? అప్పుడు ఆయన స్వారూప్యంలో, ఆయన ఒక గుణాలలో, ఆయన గుణాతిశయాలు మనలో మిండుగా పరిపూర్ణంగా ఉంటాయి అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ ఒక ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి ఉన్న ద్రాక్ష తోటలో ఉన్న ఫలాలు కాపాడబడాలంటే ఈ చిన్న గుంట నక్కలు నేను పట్టుకోవాలి. ఎందుకు? ఆ గుంట నక్కలు ఏం చేస్తాయండి? ఆత్మీయ ఫలాల్ని, ఆ ఒక ఫలాల్ని, ఆ ఎదుగుతున్న ద్రాక్షాలని పాడు చేస్తాయి. అది మనమే పట్టుకోవాలా. వాటిని మనమే పట్టుకొని దూరం చేయాలి. లేకపోతే మన ద్రాక్ష తోట ఫలించదు, పాడైపోతుంది. అది యేసు ప్రభుకి ఇష్టమా? దేవాది దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు. దాన్ని మనం ఎలా కాస్తాం? ఎలా మనం దాన్ని మనము
చూసుకుంటాం. నీ అంతర్భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిష్ఠించబడి ఎన్ని సంవత్సరాలైంది, ఎంతకాలమైంది, నీలో ఎన్ని ఉన్నాయి ఆత్మఫలాలు? అసలు ఆత్మఫలాలు అంటే నీకు తెలుసా? ఆత్మఫలాలు 9 ఆత్మఫలాలు ఉన్నాయి. మారు మనసుకి చెందిన ఆత్మఫలాలు నువ్వు నేను కాయగలుగుతున్నామా? ఆ 9 ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చదువుదాం. గల్తీలు రాసిన పత్రిక 5:22 ఒకసారి చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ ఆత్మఫలాలు. ఆత్మఫలాల్ని అంతర్భాగంలో ఉన్నాయా? నీ అంతరంగంలో ఉన్నాయా? అది కాపాడబడుతున్నాయా? దానికి నీళ్లు పోస్తున్నావా? ప్రార్థన నీరు పోస్తున్నావా? వాక్యమన్న నీరు పోస్తున్నావా? మరి శరీర కార్యాలు ఏంటి? అవి గుంటనక్కలు. అవి నీ ఆత్మని, నీ యొక్క దేవుడు ఉండవలసిన స్థలాన్ని పాడు చేస్తాయి. నీ ఆత్మ జీవితాన్ని పాడు చేస్తాయి. ఆ నిశ్చితం నుంచి అక్కడికి చేరకుండా ఆపుతాయి. ఏంటండి శరీర కార్యాలు? ఒకసారి చూద్దాం, అది కూడా చదవండి. ఆ గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. శరీర కార్యములు సృష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటలు పాటలు మొదలైనవి. అవి ఎన్నో ఎక్కువ. ఆత్మఫలాలు అయితే 9. మనం దేవుని పరిశుద్ధాత్మ పొందేమంటున్నాం, కానీ మనలో ఒక లక్షణమైన ఉందా దేవుని పరిశుద్ధాత్మకు చెందింది? ఆర్ యు ట్రాన్స్పరెంట్? బయట లోపల నువ్వు ఒకలాగా ఉన్నావా? దేవుని మందిరంలో వచ్చినప్పుడు ఒకలాగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు వాక్యము బోధిస్తున్న వాళ్ళతో సహా నేను ఎంతమందిని చూశాను. నీ జీవితం ఎలాగుంది? మనం చాలాసార్లు అనుకుంటున్నాం మనుషులకేం తెలుస్తుందిలే, చాలా జ్ఞానవంతులమేమని మనమని. సర్వంతర్యామి అనే దేవుడు, వీ హ్యావ్ టు బి గాడ్ సెంటర్డ్. దేవాది దేవుడు సమస్తం చూస్తున్నాడు. దేవుని రాక అతి సమీపంగా ఉందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మన ఆత్మఫలాలు మనం జాగ్రత్త పడి, మన ఆత్మీయ ఎదుగుదల మనం చూసుకుంటూ, ఈ గుంట నక్కలు మనం దూరం చేసుకుంటూ, వాటిని మన జీవితాన్ని ఏలనివ్వడానికి వాళ్ళకి ఆ ఒక అవకాశం ఇవ్వకుండా, దుష్టుడు మన జీవితాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మనం ఎంతగానో ఆయన తట్టు తిరిగి మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మన ఆత్మల ప్రేమికుడు యేసు ప్రభు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. తలలో ఉంచినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మా గొప్ప దేవ, నీ గొప్ప నామానికి వందములు, స్తుతులు. ఇంతవరకు సిరుచాటును మరుగుపరిచి మానస్వరాన్ని లైపరిచి నీ స్వరాన్ని వినిపింపచేసావు ప్రభా తండ్రి దేవ. నాయన ఆ ఒక చిన్న గుంట నక్కల్ని పట్టుకోండి అంటున్నావు తండ్రి. ద్రాక్షవల్లిని నేను, నాయన ప్రభా తండ్రి దేవ, తీగల మీరు అంటున్నావు. నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు అంటున్నావు ప్రభా తండ్రి దేవ. నాయన సంఘాలు ప్రభా తండ్రి అట్టి రీతిగా ప్రభా తండ్రి దేవ నాయన ఆత్మీయ ఎదుగుదలలో, ఒక్కొక్క విశ్వాసి ఆత్మీయ ఎదుగుదలలో ప్రభా తండ్రి నీకు నమ్మకంగా నాయన ప్రభా ఆత్మ ఫలాలు నాయన తండ్రి దేవ నాయన వాటి చుట్టూ కంచి వేయబడి నీ వాక్యమైన కంచి, నీ పరిశుద్ధాత్మన కంచి అయ్యో తండ్రి దేవ నాయన కాసుకొని చూసుకొని ప్రభా నీ కొరకు ఒక మంచి వధువుగా, అందమైన వధువుగా, అలంకరించిన వధువుగా సిద్ధపడే కృప మాకు దయచేస్తావని నమ్మిస్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.